నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తుందూరులో రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. రైతులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా. తన మీద నమోదైన కేసులను తానే ఎత్తించేయించుకున్న ముఖ్యమంత్రి చరిత్రలో చంద్రబాబు ఒక్కరే. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతులు ఇప్పుడు కష్టాలు పడుతున్నారన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనిల్. కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంలా మారిందని ధ్వజం. టీటీడీ పరకామణిలో అవకతవకల వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేమూరి ఆనంద్ సూర్య ధ్వజం. రైతన్నలకు ప్రజాప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందూరు గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో బుధవారం రైతన్న మీకోసం కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సేవలను వినియోగించుకుని పంటలలో అధిక దిగుబడులు సాధించారని కోరారు. జిల్లాలో 1,03,761 మంది రైతుల ఖాతాలలో రెండో విడతగా 68.97 కోట్లు జమ చేయగా భీమవరం నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం రెండవ విడతలో 8,335 మందికి 5.68 కోట్లు జమ అయ్యాయని తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షులు ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, రైతుల జీవనోపాధి, ఆర్థిక స్థితి, నైపుణ్యాభివృద్ధికి శాశ్వత మార్పు తీసుకురావడమే లక్ష్యంగా రైతు మీకోసం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తుందూరు సహకార సంఘం అధ్యక్షులు కొట్టు సురేష్, ఏఎంసీ చైర్పర్సన్ సుజాత రామచంద్రరాజు, గ్రామ ప్రెసిడెంట్ వీరస్వామి నాయుడు, అగ్రికల్చర్ ఏడీ శ్రీనివాస్, ఏవో ప్రసాద్, జీవీఐటీ కాలేజ్ కాశీ, గ్రామ రైతులు పాల్గొన్నారు. 6వ రోజు నుంచి కూడా కూటమి నాయకత్వంలో మనందరం కూడా రైతన్న కోసం అన్నదాత సుఖీభవ అనే ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ప్రతి రైతు కుటుంబాన్ని కూడా కలిసి ఏదైతే ఎలక్షన్లో కూటమి నాయకత్వం మరి హామీ ఇచ్చిందో ప్రతి రైతుకి కూడా సంవత్సరానికి 20,000 జమ చేయటం అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి 2 విడతలుగా ఇప్పటికే 7,700 చొప్పున ప్రతి రైతు అకౌంట్లో వేయటం జరిగింది. గవర్నమెంట్ అకౌంట్లో వేసినప్పటికీ కూడా ప్రతి రైతు కుటుంబాన్ని వెళ్ళి అడిగి వాళ్ళకి పడ్డాయా లేదా, వాళ్ళ ఇబ్బందులు ఏమున్నాయని తెలుసుకోవాలనే ఉద్దేశంతో మేము చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజున అన్నదాత సుఖీభవ ప్రతి రైతును ఆదుకోవాలి, మీ అకౌంట్లో 7,000 వేశారు. ఎందుకంటే ఇదంతా కూడా మన గత ప్రభుత్వంలో రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళు కష్టపడి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేక, అమ్మినా డబ్బులు రాక ఎన్నో రకాల కష్టాలు పడ్డారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ తణుకులో కూడా మీ రైతుల కోసం పాదయాత్ర చేశారు ఆయన. అలాగే ఎన్నో మనం కష్టాలు చూసాం రైతులు. ఆ రైతుల కష్టాలు చూసి ఆయన సూపర్ 6లో భాగంగా ఈ రైతుకి ప్రతి సంవత్సరం కూడా 20,000 ఇచ్చి ఆదుకోవాలని ఒక మంచి కార్యక్రమం పెట్టడం జరిగింది. దాని దాదాపుగా 6వ రోజు నుంచి కూడా ఇక్కడ ఉన్న నాయకులు కానీ, నాయకత్వం కానీ, రైతులు కానీ, అధికారులు కానీ చాలా చక్కగా సక్సెస్ఫుల్గా చేశారు. ఇది ఈ రైతు సేవా కేంద్రం. దీని ద్వారా ప్రతి రైతుకి కూడా ఎప్పుడొచ్చినా సరే ఇక్కడున్న అధికారులు ప్రతి ఒక్కళ్ళు కూడా అందుబాటులో ఉండి వాళ్ళ ధాన్యం కావచ్చు, వాళ్ళకి ఎరువులు కావచ్చు, వాళ్ళకి సలహాలు ఇవ్వాలి అనేది ఒక ఆలోచన. ఇప్పుడే నాతో చాలామంది అధికారులు మాట్లాడడం జరిగింది. ఇక్కడ ధాన్యం కూడా చూపించడం జరిగింది. తెచ్చిన ధాన్యాన్ని, తడిసిన ధాన్యాన్ని అయినా సరే రైతుకి ఇబ్బంది కలగకుండా వాళ్ళందరికీ కూడా కొనుగోలు చేసే విధంగా కూడా ఈ కార్యక్రమం ఇక్కడ చేయటం చాలా చాలా అభినందనీయం. ముఖ్యంగా ఈ రోజున ఇక్కడే మరి అగ్రికల్చర్ అధికారి గారు చెప్తున్నారు, దాదాపుగా ఈ గ్రామంలో 420 మందికి రైతులకి భరోసాగా అన్నదాత సుఖీభవన్లో డబ్బులు పడ్డాయి. ఇక్కడ భీమవరం మండలం కావచ్చు, వీరవాసర మండలం కావచ్చు 4,000 టన్నుల పైనే ధాన్యం కొనుగోలు చేయాలంట. దానికి ఇప్పటికే 10,000 టన్నులు పైగానే కొనుగోలు చేసాం. వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు కూడా వేయటం జరిగిందని చెప్తున్నారు. ఎందుకంటే అకాల వర్షాలకి ఈ రోజున తుఫాను కావచ్చు ప్రతి రైతు బాధపడే ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. మనం ఎందుకంటే మన ప్రాంతం అంతా వరి పండించే రైతు. ఇప్పుడే మన రాంబాబు గారు చెప్పినట్టుగా కూడా
ప్రతి వాళ్ళు ఇప్పుడు చేపలు కానీ రైలు కానీ చెరువులకు కూడా వెళ్తున్నారు. అది ఒక రకంగా అయినా ఇప్పుడు మేము ఎవరవసరం ఇక్కడికి రావడం తుందూరులో గ్రామం వచ్చినప్పుడు అటు ఇటు కూడా వరి పొలాలే ఉన్నాయి, మొత్తం అన్ని నీటములు ఉన్నాయి. ఎందుకంటే మనంతా కూడా ఎవరైతే రైతులు ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి నష్టపరిహారం కూడా చేయటం జరిగింది కదండి. రైతు లేకుండా ఏది లేదు. రైతు ఆనందం చూస్తేనే ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రం కావచ్చు మన గ్రామాలు కావచ్చు బాగుంటాయనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. దాని ప్రకారం ఈ రోజున మన అందరం కూడా ఇక్కడ కూర్చుంటాం. దీని మీద మీ రైతుల కష్టాలు ఏమున్నాయి, ఏంటి మీకు అవసరాలు ఏంటి అనేదే కూడా మేము అడగటం కూడా జరిగింది. మీరందరూ కూడా రైతులు ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం. ఈరోజు అన్నదాత సుఖీబాబుకు సంబంధించి మనం రైతులకి అందరికీ కూడా 20,000 రూపాయలు ఇవ్వటం వారికి చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా 2 దఫాలుగా ఒకసారి 7,000 ఒకసారి 7,000 ఆల్రెడీ రైతుల యొక్క ఖాతాల్లో జమ వేయడం జరిగింది. ముఖ్యంగా రైతులకు ఈరోజు చూస్తూ ఉన్నాం, మనకి బంగారం వంటి భూమి ఉంది, చక్కటి వాటర్ ఉంది, దాంతోపాటు మనకు కావాల్సినటువంటి వనరులన్నీ ఉండటం జరిగింది. ఈరోజు ప్రభుత్వం ఏం చెప్తా ఉంది అంటే అక్కడ ఉన్నటువంటి భూమిని వ్యత్యాసం భూమి యొక్క స్వభావాన్ని బట్టి మన ప్రాంతం అంతా కూడా పూర్వం నుంచి వ్యవసాయానికి అన్నపూర్ణగా పశ్చిమ గోదావరి కానీ కృష్ణా కానీ తూర్పుగోదావరి కానీ ఉండేది. కానీ ఈ సమయాన్ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ ప్రాంతంలో కొన్ని భూములు అక్వా రంగానికి కూడా మారటం జరిగింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి భౌగోళికంగా మనకు ఉన్నటువంటి సమస్యను బట్టి మనం కూడా మారవలసిన పరిస్థితి ఉంది. నేను కూడా వస్తుంటే మెయిన్ రోడ్డు వారిన కొన్ని భూములు ఇప్పుడు కూడా ముంపుకు గురవుతూ ఉన్నాయి. దానికి ముఖ్యంగా భౌగోళికంగా ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతం దగ్గరగా ఉండడం వల్ల సముద్రం మనకి కొంచెం అప్ అవడం లెగటం కానీ భూమి యొక్క స్వభావం మారటం ద్వారా ఈరోజు వ్యవసాయ రైతులు కూడా కొన్ని ప్రాంతాలు ముంపుకు గురవుతూ ఉన్నాయి. కాబట్టి మనం కూడా వ్యవసాయాలు ఎప్పుడు ముంపుకు గురవుతున్నాయో అటువంటి సంబంధించి మనకు అక్వా రంగం కూడా వచ్చింది. అక్వా రంగంలో కూడా కొంతమంది రైతులు మారవలసిన పరిస్థితి ఉంది. ఓ పక్కన ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో రైతులకి ఈరోజు చూస్తూ ఉన్నాం. గతంలో ధాన్యం అమ్మితే 3 నెలలకో 4 నెలలకో 5 నెలలకో డబ్బులు వచ్చాయి. లారీలు వెళ్తే జాకీలు పెట్టుకుని 2 రోజులకో 3 రోజులకు అన్లోడ్ అవుతూ ఉండేవి. అటువంటి పరిస్థితులు లేకుండా మీరు ఎప్పుడు అనుకున్నా కూడా సుమారుగా 36 గంటలు 46 గంటల్లో మీ డబ్బులు కూడా మీ అకౌంట్స్లో జమ పడుతూ ఉన్నాయి. ఎప్పుడున్నా 1-2 సార్లు తప్పించి కనవ సమయాలన్నీ కూడా పూర్తి స్థాయిలో వెంటనే డబ్బు ఇవ్వడం జరుగుతుంది. తన మీద నమోదైన కేసులను తానే ఎత్తించుకున్న ముఖ్యమంత్రి చరిత్రలో చంద్రబాబు ఒక్కరేనని మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. కాకినాడలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2023లో లిక్కర్ కేసులో గతంలో ఆధారాలతో కేసు నమోదు చేసిన సిఐడి నేడు అదే కేసులో ఆధారాలు లేవని చిలక పలుకులు పలుకుతోందని, రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా అధికారులను బెదిరించి కూటమి ప్రభుత్వం పబ్బం గడుపుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ప్రతి నెల పెన్షన్ పంపిణీ పేరుతోనూ చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. మనం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, మనతో పాటు ఉన్న వాళ్ళందరూ బాగుండాలని తప్ప ప్రజలు అనేది ఎప్పుడూ ఎగిరిపోయింది. సడన్గా నిన్న ఒక విషయం తెర మీదకి వచ్చింది. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన లిక్కరు అమ్మకాలు, ఆ విక్రయాలకు సంబంధించి జరిగిన కుట్ర, ఇచ్చిన ఆదేశాల మేరకు ఆదేశాలు అన్నింటిలో కూడా చాలా అవినీతి ఉందని, కుట్ర దాగి ఉందని 2023లో అప్పటి సర్కారు సిఐడి కేసు పెట్టింది. సడన్గా ఈరోజు సిఐడి మా దగ్గర ఆధారాలు లేవని కోర్టులో దాఖలు చేసి చంద్రబాబు నాయుడు గారిని పునీతుడిని చేసే విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఒకే యాక్టర్ 2 క్యారెక్టర్లు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది మనకి. దొంగ ఆయనే, పోలీసు ఆయనే, డబుల్ యాక్షన్. ఇప్పుడు లా అండ్ ఆర్డర్కి ఎవరి చేతిలో ఉంది? ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంది. ముఖ్యమంత్రి గారు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఎవరు? 2023లో లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడు. 14-19 మధ్య జరిగిన లిక్కర్ విక్రయాలకు సంబంధించిన కుట్ర, అవినీతికి సంబంధించిన కేసు అది. ఎవరు పెట్టారు? సిఐడి పెట్టింది. ఆ రోజు ఏ సిఐడి అధికారులు అయితే కేసు పెట్టారో మళ్ళీ ఇప్పుడు వాళ్ళే వేరే వాంగ్మూలం ఇచ్చి మాకేమీ సంబంధం లేదు, వాళ్ళు ఈ కేసులో ఆధారాలు లేవని మాట్లాడడం అని అంటే ఇంకా ఎంతకన్నా ఏమన్నా ఫార్స్ ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని తానే నిందితుడు, తానే విచారణ అధికారి, ఆయన మీదే కేసు ఉంటుంది, ఆయనే ఎంక్వైరీ చేసుకుంటాడు, ఆయనే ఎంక్వైరీ చేసుకుని ఆయనే తీర్పు ఇచ్చేస్తాడు. ఇది ప్రభుత్వం బరి తెగింపు కదా అని మేము అడుగుతున్నాం. అసలు ప్రజలు ఏమనుకుంటారు మన గురించి, పాలనా వ్యవస్థను ఎలా నడుపుతున్నామని ప్రజలు భావిస్తున్నారనే ఆలోచన కూడా లేదు మీకు. మీరే పునీతులు అయిపోతారు, మీకు మీరే కడిగేసుకుంటారు, మీకు మీరే తుడిచేసుకుంటారు. వాడలా వీధిలో వాళ్ళ మధ్య ఏర్లై పారుతుంది.
ఆ రోజు కూడా పూర్తిగా దీన్ని ప్రోత్సహించే విధానంలో ఆనాటి గవర్నమెంట్ వెళ్ళిందనేది మనకు క్లియర్ కట్గా మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే సేల్స్ కానీ ఇతరత్ర అన్నీ చూసుకుంటే ప్రజలకి దృష్టి మళ్లించే విధంగా ఇవి జరుగుతున్నప్పుడు ఏదో ఒక విషయాన్ని బయట తీసుకొస్తారు. బయట తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు. ఆ డైవర్షన్ పాలిటిక్స్ని ఆధారంగా చేసుకుని అసలు విషయాన్ని పక్కదారి పట్టించి తమకు కావాల్సిన విధంగా కథలు కేసులు నడుపుకుంటూ ఉంటారు. ఇది చంద్రబాబు నాయుడు గారి టెక్నిక్ ఇది. ఎందుకంటే ఆయనకి అనుకూలమైన మీడియా చేతిలో ఉంది. ఆయనకి ఆ మీడియా తిమ్మిని బమ్మిని చేయగలుగుతుందనే నమ్మకం. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ మీరు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మీపై ఉన్న కేసులకి మీరే విచారణాధికారి అయిపోయి మీరే ఎలా తీసేసుకుంటారు? ఇది దేశంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఏ ముఖ్యమంత్రి అయినా చేసిన చరిత్ర ఉందా? ఇలాంటి చరిత్ర గతంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా జరిగిందా? తన మీద ఉన్న కేసులు తానే తొలగించుకున్న ముఖ్యమంత్రిని ఎక్కడైనా చూసామా అని నేను అడుగుతున్నా. అసలు ఇదేం పద్ధతో మనకు అర్థం కాదు. ఆ రోజు దోపిడీ జరిగిందని చెప్పిన సిఐడియే ఇవాళ దోపిడీ జరగలేదని ఎలా చెప్తుంది? అంటే అధికారులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారనేది ఈ రాష్ట్రంలో మనకి చాలా తేటతెల్లం చేసే కేసు ఇది. ఈ వ్యవహారం ఇది. కేంద్ర ప్రభుత్వ సర్వీస్లో ఉన్న అధికారులు ఆ రోజు వాళ్లే ఇది దోపిడీ అని చెప్తారు, ప్రజలు నమ్మారు. ఇవాళ దోపిడీ జరగలేదని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆధారాలతో సహా కేసు పెట్టింది వాళ్లే. అంటే ఏంటంటే ప్రభుత్వం కంప్లీట్గా వీళ్ళని ఒత్తిడి చేసి వినియోగించుకుంటుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అసలు సాక్షుల్ని బెదిరించడమే అతిపెద్ద తప్పు. సాక్షుల్ని బెదిరిస్తారు, అధికారులను బెదిరిస్తారు, అడ్డగోలుగా వ్యవహారాలు నడుపుతున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావట్లేదు. ఈ రాష్ట్రంలో పూర్తిగా మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఎవడు నోరెత్తితే ఆ గొంతు మూయించేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. పైగా ఇది మంచి ప్రభుత్వం అని ఒక స్లోగనం. ఇది మంచి ప్రభుత్వమా ముంచే ప్రభుత్వమా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఒకవైపు పంటల కొనుగోలు లేక మరోవైపు లేని కనీస మద్దతు ధర వల్ల రైతులు కుదేలవుతున్నారని, ఇంకా ఎక్కడికక్కడ ధాన్యం కళ్లాల్లోనే ఉందని, దీంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే వైసీపీ అధికార ప్రతినిధి కైలే అనిల్ కుమార్ విమర్శించారు. గత 10 రోజులుగా రైతుల సమస్యల పట్ల మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిపించాలని ప్రయత్నిస్తున్నా అటువైపు నుంచి ఏమాత్రం స్పందన రావడం లేదని ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంలా మారిందన్నారు. వ్యవసాయంపై చంద్రబాబు ఎన్నికల ముందు ఒకలా ఆ తర్వాత మరోలా మాట్లాడారని గుర్తు చేశారు. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు రైతులు కష్టాలు పడుతున్నారని ఆయన దుయ్యబడ్డారు. గత 10 రోజుల నుంచి రైతుల సమస్యల పట్ల మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిపిద్దామని తెరుచుకుంటారేమోనని మేము చెబుతా ఉన్నాం. కానీ బేసిక్గా ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి ఒక శాపంగా తయారైందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం వస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సీఎంగా ఉన్నా ఆయన ఎన్నికల ముందు రైతుల గురించి ఒకలాగా మాట్లాడతారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన ఒకలాగా మాట్లాడతారు. అంటే ఆయనకి ఏదో అపరిచితులు అంటారు కదా, ఒక ఎన్నికల ముందు ఒకలాగా, ఎన్నికల తర్వాత ఒకలాగా. ఎన్నికలైన తర్వాత రైతులను మర్చిపోతారు. రైతులను మర్చిపోయి ఏదో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ ప్రపంచంలోనే అగ్రమ స్థాయిగా తీర్చిదిద్దే వాళ్ళలాగా నటిస్తాడు ఆయన. ఈ ఆంధ్ర రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఇప్పుడు ఏంటంటే అగమ్య గోచరముగా తయారైంది. ఈ ఖరీఫ్ సీజన్లో ఈ రైతు ఎదుర్కొన్నటువంటి కష్టాలు, రైతు ఎదుర్కొన్నటువంటి బాధలు చరిత్రలో ఒక 15 సంవత్సరాలు వెనక్కి ఏ రోజు కూడా ఎదుర్కొన్న పరిస్థితులు మనం ఎప్పుడు కూడా చూసుండం. నాటేసే దగ్గర నుంచి విత్తనాలు అందించే విషయంలో ఇదివరకు రైతు భరోసా కేంద్రాలు ఉండేవి, విత్తనాలు అందించేవాళ్ళు. రైతు భరోసా కేంద్రాలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారని చెప్పి వాటిని నిర్వీర్యం చేసేసి సరైన విత్తనాలు అందించలేదు. తర్వాత విత్తనాలు నాటిన తర్వాత నీళ్లు సరిగ్గా వచ్చిన పరిస్థితులు లేవు. ఎక్కడ కూడా నీళ్లు ఎప్పుడు అందని పరిస్థితులు గత 5 సంవత్సరాలు ఎప్పుడు లేదు. కానీ ఈ సంవత్సరం నీళ్లు అందని పరిస్థితి కూడా వచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రానికి శాపం వ్యవసాయం అనడానికి అదొక నిదర్శనం. మళ్ళీ అదేవిధంగా ఎప్పుడు కూడా చరిత్ర అంటే ఒక 5-10 సంవత్సరాలు వెనక్కి వెళ్తే యూరియా దొరకని పరిస్థితి ఎప్పుడు లేదు. రైతులు ఎంత దారుణమైన పరిస్థితుల్లో యూరియాని కొనుక్కున్నారంటే ఎక్కడెక్కడ ఈ యూరియా అమ్మే సెంటర్స్ దగ్గర చెప్పులు లైన్లో పెట్టుకుని వాళ్ళు ఆ లైన్లో పెట్టుకుని ఆ యూరియా తెచ్చుకున్న పరిస్థితులు ఉన్నాయి. బ్లాక్ లో కొన్న పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత
తుఫాన్ వచ్చింది. తుఫాను ప్రభావంతో రైతుకుంటున్నటువంటి పంట అంటే దానిలో ఉన్నటువంటి అప్పుడే ఏర్పడేటటువంటి ఆ సుంకు ఆ తుఫాను తాకిడికి దెబ్బతిని ఈరోజు 35 బస్తాలు దిగుబడి వచ్చే పొలం ఈరోజు 25 బస్తాలకి పడిపోయింది. అంటే ఎకరానికి 10 బస్తాలు పడిపోయింది. అక్కడ 10 బస్తాలు దిగుబడి పోయింది. అక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఖర్చు పెరిగింది. కోత మిషన్లు వచ్చినాయి. కోత మిషన్లు ఇది వరకు 1 గంట సేపట్లో ఆ కోత కోసేసేవాళ్ళు, కానీ ఈరోజు 4 గంటలు కోతకు వస్తా ఉన్నారు. అంటే ఒక్కొక్క గంటకి ఓ కోత మిషన్కి 4,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అంతకుముందు సాధారణమైన పరిస్థితుల్లో 2,700 2,800 రూపాయలు తీసుకునేవాళ్ళు. మళ్ళీ ఇంకో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే తుఫాన్ వస్తుందని భయపడిపోయి ఎవరైనా రైతులు కోత మిషన్ కావాలంటే రాదు. తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళి నిలబడితే గాని వాళ్ళకి కోత మిషన్ ఇచ్చే పరిస్థితులు లేవు. అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో రైతుల విషయంలో కూడా అరాచకమైన పరిపాలన కొనసాగుతా ఉంది. దాన్ని కూడా రెడ్ బుక్ పరిపాలన అనొచ్చు. అంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రెడ్ బుక్ రాసుకుని ఆ గ్రామంలో ఏ రైతు అయితే వాళ్ళకి ఓటేయలేదో ఆ రైతు దగ్గరికి ఈ మిషన్ టీటీడీ పరకామణి విభాగంలో జరిగిన డాలర్ల అవకతవకల వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేమూరి ఆనంద సూర్య అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పరకామణి కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సతీష్ కుమార్, రవికుమార్పై చర్యలు తీసుకోకుండా భూమన కరుణాకర్ రెడ్డి కేసులను రాజీ చేశారని చెప్పుకొచ్చారు. ఈనాడు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైనటువంటి విషయం పరకామణి. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే పరకామణి వ్యవహారంలో నాటి వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో జరిగినటువంటి అనేక రకాలైనటువంటి అవకతవకల వలన ఈ పరకామణి కేసులో ఆనాడు నిందితులుగా చేరినటువంటి ఏవిఎస్ఓ సతీష్ కుమార్ గారు, రవిబాబు గారు, వీళ్ళిద్దరినీ కూడా మరి నాడు చైర్మన్గా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు దేవుడు సొమ్ముని డాలర్లని $100 నొక్కేసి దాచేసుకుని బొక్కేసిన పద్ధతిలో వ్యవహరిస్తే వాళ్ళని పట్టుకున్నామని చెప్పి పట్టుకున్న వాళ్ళ చేత రాజీనామా చేయించామని చెప్పి రాజీ కుదిర్చామని చెప్పి కోర్టు కేసులు పోలీస్ స్టేషన్లో కేసులు వాళ్ళే పెట్టుకుంటారు, వాళ్ళే కాంప్రమైజ్ పిటిషన్లు వేసుకుంటారు. దీనికి కారణం భూమన కరుణాకర్ రెడ్డి. ఈ భూమన కరుణాకర్ రెడ్డి చేసినటువంటి అవకతవకలు బయటికి రాకూడదనే ఉద్దేశంతో కోట్లాది రూపాయలు పరకామణి వ్యవహారంలో డబ్బులు కాజేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి తన పేరు తన ఇది బయటకు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో కేసుల్లో నిర్వీర్యం చెయ్యటానికి సతీష్ కుమార్ని హత్య చేశారు. సతీష్ కుమార్ని ఇక్కడ చూడండి హత్య చేశారు. ఈ సతీష్ కుమార్ని ఎక్కడో రైల్వే ట్రాక్ మీద 10 మీటర్ల దూరంలో పడేసి ఉన్న శవాన్ని చూస్తే అక్కడికి తీసుకొచ్చి హత్య చేస్తే ఆ హత్యని ఆత్మహత్య అంటాడు కరుణాకర్ రెడ్డి. అంటే దీని మీద మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వైసీపీ నైజం ఏంటండి, వాళ్ళు ప్రతిసారి కూడా వాళ్ళు చేసేటటువంటి హత్యల్ని ఆత్మహత్యలని చెప్తారు. ఇక్కడ కూడా హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నాడేమో ఏవిఎస్ సతీష్ కుమార్ అని చెప్తున్నారు. అయ్యా, ఏవిఎస్ సతీష్ కుమార్ ఆత్మహత్య చేసుకుంటే ఎక్కడో రైల్వే ట్రాక్ మీద ఎందుకు చేసుకుంటాడు? తన ఊర్లోనే, తన ఇంట్లోనో, తన పక్కనో, తను ఉండే ప్లేస్లోనో చేసుకోవాలి కదా. రైల్వే ట్రాక్ దగ్గర ఎక్కడో హత్య చేసి తీసుకొచ్చి రైల్వే ట్రాక్ పక్కన పడేసి హత్య చేశారని చెప్తుంటే ఆయన బ్రదర్ ఏవిఎస్ సతీష్ కుమార్ గారి బ్రదరు చూడండి, ఆయన బ్రదరు ఒక కంప్లైంట్ ఇచ్చడం జరిగింది, పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. హరి సతీష్ కుమార్ గారి బ్రదరు ఏం చెప్తున్నాడు, వాళ్ళ అన్నయ్యని
సతీష్ కుమార్ని హత్య చేశారు, మర్డర్ చేశారు అని చెప్తుంటే కూడా మరి దాన్ని పరిగణనలోకి తీసుకోకుండా అధికారులని అయోమయ పరిస్థితిలోకి నెట్టివేస్తున్నటువంటి పరిస్థితి ఈనాడు పరకామణి కేసులో జరిగినటువంటి వ్యవహారం మనందరం చూస్తున్నాం. జనరల్గా వైసీపీ నైజాన్ని మనం ఒకసారి చూసినట్లయితే సతీష్ కుమార్ హత్య మనకి కళ్ళకు కనపడినట్టు కనపడతా ఉంది. నాడు బాబాయిని హత్య చేశాడు. టీటీడీ పరకామణి చోరీ కేసులో కూడా సాక్షిని చంపి రైలు పట్టాల మీద పడేశారు, అక్కడ బాత్రూంలో పడేశారు బాబాయిని. పరకామణిలో జరిగినటువంటి ఫిర్యాదు టీటీడీ మాజీ విజిలెన్స్ ఏవిఎస్ సతీష్ కుమార్. దీన్ని తారుమారు చేసేందుకు అత్యంత దారుణంగా, చాలా దారుణంగా భూమన కరుణాకర్ రెడ్డి అండ్ టీం వ్యవహరిస్తున్నారనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. వైసీపీ అఫీషియల్ ట్విట్టర్లో సతీష్ కుమార్ మరణాన్ని ప్రభుత్వ ఒత్తిడితో జరిగిన ఆత్మహత్య అని ఎలా పోస్ట్ చేశారండి? మీరు ఎలా పోస్ట్ చేస్తారు? మీకు ఏ అధికారంతో పోస్ట్ చేశారో మీకు అఫీషియల్ ట్విట్టర్లో మీరు పోస్ట్ చేశారంటే ఘటన జరిగి కొన్ని గంటలు అయ్యింది. కొన్ని గంటల లోపలే పోలీసులు ప్రాథమిక విచారణ కూడా పూర్తి కాకుండానే, ప్రజలందరూ గమనించాలి, హత్య జరిగిన తరువాత కొన్ని గంటల్లోనే ప్రాథమిక విచారణ కూడా పూర్తి కాకుండా భూమన కరుణాకర్ రెడ్డి ఏ ఆధారాలతో ఆత్మహత్యని ప్రెస్ మీట్ పెట్టాడండి? ఇదిగోనండి ప్రెస్ మీట్ పెట్టినటువంటి విషయాన్ని ఇక్కడ చూడండి. ఏ ఆధారాలతో ప్రెస్ మీట్ పెట్టాడో భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పాలి. ఇది ముమ్మాటికి భూమన కరుణాకర్ రెడ్డి కుట్ర అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆత్మహత్యని కూడా రాజకీయం కోసం హత్య అని విష ప్రచారం చేసే భూమనతో సహా వైసీపీ ముఠా అత్యంత కీలక సాక్షి పరకామణిలో సతీష్ కుమార్ హత్యని మాత్రం ఆత్మహత్యని చెప్పడం సిగ్గుచేటు కాదా కరుణాకర్ రెడ్డి? భారత్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన బ్యాటరీ తయారీ పరిశ్రమ స్థాపించేందుకు ముందుకు వచ్చిన ప్రతినిధులతో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ భేటీ అయి చర్చించారు. ఈవీ బ్యాటరీ తయారీ అవకాశాలు, కొత్త అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో సహకారం, చరిత్ర అంశాలపై చర్చలు జరిగాయి. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతులకు స్థిరమైన ఆదాయం వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పంచసూత్రాలు అన్నదాతల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నాయని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట ధర్మరాజు అన్నారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుగోలను రైతు సేవా కేంద్రం వద్ద రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వర్క్షాప్లో ఎమ్మెల్యే ధర్మరాజు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలులో ఎటువంటి అంతరాయం లేకుండా జరపడం, సకాలంలో డబ్బులు జమ చేయడం, సబ్సిడీపై యంత్ర పరికరాలు, డ్రోన్ల పంపిణీ, లాభదాయక పంటల ప్రోత్సాహం, సాంకేతికతను వ్యవసాయంలో అనుసంధానం చేయడం వంటి పలు సంస్కరణలు ప్రభుత్వం వేగంగా అమలు చేస్తుందని వివరించారు. చాలా మటుకి ఈ వ్యవసాయ పరికరాలన్నిటిని కూడా రైతులకి లాభదాయకంగా ఉంటుంది, వ్యవసాయం కూడా తక్కువ దాంట్లో చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ సబ్సిడీ ద్వారా కూడా మేము ఈ పరికరాలన్నిటిని కూడా అందజేస్తున్నాం. అలాగే దీన్ని కూడా లాభపడతారు. అంటే మనకి ప్రత్యక్షంగా ఎంతమంది లాభపడతారో పరోక్షంగా కూడా అంతమంది కూడా లాభదాయకంగా ఉంటుంది. అలాంటి యూనిట్స్ అన్నింటినీ కూడా అంటే మన ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటి నుంచి కూడా ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే ఉద్దేశంతో అంటే మనకి తలసరి ఆదాయం కూడా పెంచే విధంగా అనేక కార్యక్రమాలని రూపకల్పన చేస్తున్నారు. దాంట్లో వాటిగా మన ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ని ప్రమోట్ చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి కూడా మనకి ఈ అన్నదాత సుఖీభవ ద్వారా మనం 20,000 ఇస్తున్నాం. మనం అంటే 3 దఫాలుగా ఒక బట్టి 7,000, ఒక బట్టి 7,000, ఒక బట్టి 6,000 మన రైతులకి చేయూతగా మనం అందరం కూడా ఇస్తున్నాం. గత ప్రభుత్వంలో ఇది
13,500 ఇస్తే ఈ ప్రభుత్వంలో రైతులు ఇంకా బాగుండాలని చెప్పి ఆ ఉద్దేశంతో ఆల్రెడీ 2 విడతలు మనం 7,000, 14,000 ఇచ్చాం. ఇంకొక 6,000 కూడా త్వరలోనే దాన్ని కూడా ఇస్తాం. అంటే ఇలాంటి మేము ధాన్యం కొనుగోలులో కూడా మీరు చూశారు. గత ప్రభుత్వంలో మీరు మార్చలని, సంచులు కానీ, ట్రాన్స్పోర్ట్ అని ఇవన్నీ జరిగిన తర్వాత చివరికి మిల్ల దగ్గరికి రమ్మని మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని అవన్నీ కూడా చాలా రకాలుగా జరిగినాయి. ఈ రోజు మీరు చూస్తున్నారు మన కొండబాబు గారు, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా మద్దతు ధర కన్నా కూడా 20 రూపాయలు రైతులందరికీ మీ అందరికి కూడా నేరుగా అందిస్తున్నామని చెప్తే దాన్ని ఇలాంటి శుభ పరిణామం ఎక్కడా కూడా జరగలేదు ఇప్పటికి. మన కొండబాబు గారు చాలా అద్భుతంగా చేస్తున్నారు. దానికి ఆయనకి కూడా మీ అందరు రైతుల తరఫున కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. మనకి ఈ రోజున మనం గత ప్రభుత్వంలో 1,650 కోట్లు మన రైతులందరికీ కూడా బాకీలు పెట్టి వెళ్ళిపోతే మనం అది ఈ కూటమి ప్రభుత్వం రాగానే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో ఆ బాకీలన్నీ కూడా తీర్చేసి మనం 48 గంటల్లోనే రైతులకి మనం ఇవ్వాలి అనే ఒక పాలసీ తీసుకొచ్చి దాన్ని కూడా ఈరోజు చాలా మంది రైతులు స్వయంగా తెలుసుకుంటే వాళ్ళే చెప్తున్నారు. 10 గంటల్లో, 5 గంటల్లో, 12 గంటల్లో. అంటే ఇలాగా మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మన రాష్ట్రం చేసినట్టు ఎప్పుడు కూడా ఎవరు చేయలేదు. దేశంలోనే లేనట్టుగా మనం రైతులందరికీ కూడా మెరుగ్గా ఉండేటట్టు అంటే ఈ రోజున టార్పాలన్స్ కూడా ప్రతి ఆర్ఎస్టీలో కూడా మనం టార్పాలన్స్ ఉంచాం. అలాగే ఎక్కడైనా లేఅవుట్స్ లో కూడా ధాన్యం ఆరబెట్టుకునేటట్టు ఎవరు ఇబ్బంది పెట్టకుండా వాటిలన్నింటినీ కూడా డైరెక్షన్ ఈ కూటమి ప్రభుత్వంలో చేయటం మనకి. ఎందుకంటే రైతులకి, రైతు పక్షాన రైతుల ప్రభుత్వం ఇది. రైతులు ఏది కోరుకుంటే అది చేయడానికి ఈ రోజు మీ అందరి దగ్గర కూడా తెలుసుకుని వాటిలన్నింటిలో కూడా చేస్తున్నాం ఉత్సాహంతో. అంటే ఆ రేట్లు కానీ ప్రతిదీ కూడా లాభదాయకంగా ఆ రోజుల్లో మనం ఎంతో కొంత మనం పెట్టిన పెట్టుబడి వస్తే చాలు అనుకునే స్థితి నుంచి ఈ రోజు లాభపడే స్థితికి మనం చేరుకున్నాం. మన అందరం కూడా ఇంకా రాబోయే కాలంలో కూడా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలని చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం అంతా సిద్ధంగా ఉంది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గానికి వచ్చినప్పుడు అనేక కార్యక్రమాలను గ్రామాలను కూడా అభివృద్ధి చేసేటట్టు ఒక ప్రణాళికలను కూడా తీసుకున్నారు. ఆల్రెడీ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్న వనరులన్నింటిని కూడా ఉపయోగించుకొని ఎలాగైతే మనకి ఆర్థికంగా మన పంచాయతీలు బలపడతాయో అదే విధంగా మనం చేసే అక్కడి నుంచి ఆ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కానీ ఇంకా ఏమైనా అన్ని రకాలుగా మనం నిర్మించేటట్టు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఈ పంచాయతీ వ్యవస్థను అన్నింటిని కూడా నిర్వీర్యం చేసి ఆ ప్రభుత్వం చేస్తే మన ప్రభుత్వం రాగానే అన్ని కార్యక్రమాలను కూడా పల్లెల్లో కూడా మనం చేయటం. మనం అంటే మీ గుండుబెల్లి గ్రామంలో కూడా ఇంచుమించు మనం సుమారుగా 6 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలను మనం ఇక్కడ చేసాం. అంటే ఇప్పుడు చేయనట్టు 18 నెలల్లో అనేక కార్యక్రమాలు చేసాం. అలాగే నియోజకవర్గంలో కూడా ఎక్కడ దివ్యాంగులు విభిన్న ప్రతిభావంతులని కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీనివాస థియేటర్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గంటా త్రిమూర్తులు ఆధ్వర్యంలో దివ్యాంగులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీనివాస థియేటర్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గంటా త్రిమూర్తులు ఆధ్వర్యంలో దివ్యాంగులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా త్రిమూర్తులు మాట్లాడుతూ ప్రపంచాన్ని మార్చిన మహానుభావుల్లో ఎంతో మంది దివ్యాంగులు ఉన్నారని, ఆ లోపం వారికి అడ్డంకి కాలేదన్నారు. కొన్నిసార్లు శరీర రూపాలను చూసి మనుషులను తక్కువగా అంచనా వేస్తారని, అంగవైకల్యం శరీరానికి గాని మనసుకు కాదన్నారు. దివ్యాంగులకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సాహం అందించి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. పట్టణ టీడీపీ అధ్యక్షులు మద్దల రాము, హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి మందిరం చైర్మన్ కంతేటి వెంకట్రాజు మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగులకు పింఛన్లు, విద్యా సదుపాయాలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, వైద్య పరికరాలు, రాయితీలు వంటి పథకాలను ఎంతో కల్పిస్తుందని అన్నారు. అనంతరం దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈరోజు దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఈరోజు శ్రీనివాస సెంటర్లో ఒక కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎంతోమంది నాయకులు రావడం, తెలుగుదేశం నాయకులు రావడం, ఈ కార్యక్రమం ఈ దివ్యాంగులకి ఏదో చిన్న కార్యక్రమం కింద ఈ ఫ్రూట్స్, దుప్పట్లు ఏవో పంచాలని ఒక
ఒక కార్యక్రమం తెలియపరచడం, అలాగే ఈ దివ్యాంగులకి రాష్ట్ర గవర్నమెంట్ వారు కానీ కేంద్ర గవర్నమెంట్ గారు కానీ ఎవరు ఏ ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా సపోర్ట్గా ఉండడం, ప్రతి నెల కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమి గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ అలాగే మోడీ గారు కానీ సొంత కూటమి ప్రభుత్వంలోని వీళ్ళ సొంత బిడ్డలకి భావించి వీళ్ళకి ఏ ఒక్క ఇబ్బంది రాకుండా అన్ని విధాలుగా సపోర్ట్ ఇచ్చి ఆదుకోవడం జరుగుతుంది. అలాగే ఈ దివ్యాంగులకి ప్రతి నెల కూడా 3,000 రూపాయల పెన్షన్ని 6,000 రూపాయలు చేయడం, అలాగే సైకిల్ కానీ మోటార్ సైకిల్ కానీ అలాగే లోకల్ నాయకులు కానీ అలాగే రాష్ట్రం నుంచి కూడా ఎన్నో విధాలుగా వీళ్ళకి సపోర్ట్ ఉంటుంది. ఇటువంటి వాళ్ళకి మనం ఎంత చేసినా కూడా ఇది తక్కువని నేను తెలియజేస్తున్నాను. ప్రపంచ వికలాంగుల దినోత్సవ సందర్భంగా స్థానిక శ్రీనివాస్ సెంటర్లో కృష్ణ బలిజీ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి గంటా త్రిమూర్తులు గారు ఒక సౌజన్యంతో, అలాగే మరి ముఖ్య అతిథులుగా కందేటి వెంకటరాజు గారు, అరసవిల్లి సుబ్రహ్మణ్యం గారు, యువతవాదాలో ఉన్న పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి చేతుల మీద కూడా భీమవరం నియోజకవర్గంలో భీమవరం పట్టణంలో ఉన్నటువంటి వికలాంగులు సోదరులకి అలాగే సోదరిమణులకి అందరికీ కూడా దుప్పట్లో పళ్ళు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి నిజంగా చెప్పాలంటే వికలాంగులకి ఏదో ఆర్థిక సహాయం చేయాలనే తృప్తితో చేతమే తప్ప వాళ్ళకి అన్ని రకాలుగా మేము తృప్తిపరచాలంటే పరచలేం. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారికి వికలాంగులు 3,000 ఉన్న పెన్షన్లు 6,000 చేసి మరి వాళ్ళకి కొద్దిగా చేదోడిగా ఓదోడిగా ఉంది. అదే రకంగా వికలాంగులకి ఎటువంటి కష్ట సుఖాలున్నా ఇక్కడ భీమవరంలో నియోజకవర్గ స్థాయిలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం కూటమి నాయకత్వంలో మీకు ఏ సహాయ సహకారాలైనా పూర్తిగా అందజేస్తామని చెప్పి ఈ దినోత్సవ సందర్భంగా మీకు మనవి చేసుకుంటున్నాం. భీమవరం శ్రీనివాస థియేటర్ సెంటర్ నందు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మరి కృష్ణ బలిజ చైర్మన్ మన గంటా త్రిమూర్తులు గారి సౌజన్యంతో మరి దివ్యాంగులందరికీ కూడా ఈ పళ్ళు దుప్పట్లో పంపిణీ కార్యక్రమం చేయడం చాలా సంతోషదగ్గ విషయం. అటువంటి కార్యక్రమాలు తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన మరి బీజేపీ ప్రభుత్వాలు కలిసి వీరందరికీ అనేక విధాలుగా సహాయ సహకారాలు చేయడానికి ముందుకుందని చెప్పి నేను సంతోషిస్తూ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కృష్ణ బలిజ కార్పొరేషన్ గంటా త్రిమూర్తులు గారు ఈరోజు దివ్యాంగులందరికీ పండ్లు దుప్పట్లు పంపిణీ చేశారు. దివ్యాంగులకు గంటా త్రిమూర్తులు గారు ఇలాగ సహాయ కార్యక్రమాలను చేసి ఆయన ఎంతో ఉన్నతంగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. జాతీయ వికలాంగుల దినోత్సవ శుభ సందర్భంగా మన భీమవరం పట్టణం కూటమి నాయకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం జయప్రదం చేసినటువంటి పెద్దలందరికీ, దాతలకి, త్రిమూర్తులు గారికి, మద్దుల రాము గారికి, ఉన్న దాతలందరికీ, కందేటి వెంకటరాజు గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జేపీ రోడ్డు అడ్డవంతెన వద్ద వేంచేసి ఉన్న శ్రీ స్వామి అయ్యప్ప దీక్షా మందిర ప్రాంగణం నందు కొలువైయున్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారికి హనుమద్ వ్రతం సందర్భంగా బుధవారం ఉదయం డాక్టర్ చేబోలు వెంకట రవికిరణ్ సుజాత దంపతుల సౌజన్యంతో స్వాములు భక్తుల సహకారంతో దంతులూరి మోహన్ వెంకట కృష్ణవర్మ శ్రీలక్ష్మి దంపతులచే అష్టాదశ కలశ పూజ నిర్వహించారు. ఆంజనేయ స్వామి వారికి 1000 లీటర్లతో క్షీరాభిషేకం, విశేష అలంకారం, తమలపాకు పూజ, సింధూర పూజలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు కండవల్లి కేశవాచార్యులు అన్నారు. గురుస్వామి రామరాజు దీక్షా మండపం పాలక మండలి సభ్యులతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు చాలా పరమ పవిత్రమైనటువంటి మహత్తరమైనటువంటి పుణ్యరోజు. ఏమిటంటే హనుమద్ వ్రతం. ఆంజనేయ స్వామి వారికి ప్రతి సంవత్సరం కూడా 2 పర్వదినాలు వస్తాయి. మే నెలలో హనుమత్ జయంతి, సుమారుగా ఇప్పుడు హనుమద్ వ్రతం మనం జరుపుకునేటువంటిది. ఈ హనుమద్ వ్రతం అనేటువంటిది చాలా శక్తివంతమైనటువంటిది. ఈ హనుమద్ వ్రతంలో పాల్గొన్నటువంటి వాళ్ళు కనుక స్వామివారిని ఆరాధన చేసి ఎవరైతే ఆ స్వామికి సంబంధించినటువంటి తాళ్ళు ధరిస్తారో వాళ్ళకి అందరికీ కూడా శుభాలు కలుగుతాయనేటువంటి దానికే సందేశం. ఈ యొక్క హనుమద్ వ్రతము, హనుమత్ జయంతి అనేటువంటి కార్యక్రమాలు
11వ సంవత్సరంలో మన కలపూడి వాస్తవ్యులు మంత్రి వెంకటరామరాజు గారు, అలాగే మన భీమవరం వాస్తవ్యులు పిచ్చయ్య గారు, వంటల పిచ్చయ్య గారు వారి నేతృత్వంలో చక్కగా ఈ ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ఠ చేయడం జరిగింది. అప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరం కూడా చాలా వైభవపేతంగా మన గురుస్వామి రామరాజు గురుస్వామి వారి యొక్క ఆధ్వర్యం వల్ల, వారి ఆశీస్సులతోటి దీక్షామందిరం పాలకవర్గ వారి యొక్క నేతృత్వంలో భక్తులు స్వాముల యొక్క సహకారంతో చాలా వైభవపేతంగా ఈ కార్యక్రమాలు జరుపుకుంటూ వస్తున్నాం. ఈ రోజున ఈ కార్యక్రమంలో భాగంగా చక్కగా ఏమిటయ్యా అంటే భీమవరం వాస్తవ్యులు సాయి దుర్గా పిల్లల ఆసుపత్రి అధినేతలైనటువంటి డాక్టర్ చేబోలు వెంకట రవికిరణ్ గారు, సుజాతా కిరణ్ గారు యొక్క దంపతుల యొక్క దాతృత్వంతో మన గొరగనపూడి వాస్తవ్యులు, అలాగే శ్రీ దంతులూరి మోహన వెంకట కృష్ణవర్మ శ్రీలక్ష్మి దంపతుల చేతి ఈరోజు ఈ పూజా కార్యక్రమం అనేటువంటిది జరిపిస్తున్నాం. కనుక ఈ మహాభిషేకం అంటే 1000 లీటర్ల పాలతోటి స్వామివారికి విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు భక్తులందరూ కూడా స్వామివారికి పాలు సమర్పిస్తున్నారు. అందరూ పాలు స్వయంగా స్వామివారికి సమర్పించి ధన్యులవుతున్నారు. కాబట్టి ఇంకా కార్యక్రమం అంతా కూడా స్వామివారి తీర్థప్రసాదములు మరియు తాళ్ళు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి వారిని కూడా తీసుకుని అందరూ కూడా భక్తులు తరించాలని చెప్పి కోరుకుంటున్నాం. 2027 గోదావరి పుష్కరాలకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. పుష్కరాల సందర్భంగా 2500 ప్రత్యేక బస్సులు నడపాలని యోచిస్తోంది. ప్రయాణికుల సౌకర్యార్థం 8 తాత్కాలిక బస్టాండ్లను ఏర్పాటు చేస్తారు. గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమహేంద్రవరంలోని వివిధ స్నానఘట్టాలకు యాత్రికులు భక్తులను ఉచితంగా చేరవేసేందుకు 300 సిటీ సర్వీసులు నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి ఏలూరు సత్యనారాయణమూర్తి తెలిపారు. ప్రత్యేక బస్సుల ద్వారా మొత్తం 4 లక్షల మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. రాజమహేంద్రవరంలోని లూథర్గిరి, హౌసింగ్ బోర్డ్ కాలనీ, మార్గాని ఎస్టేట్స్, ధవళేశ్వరం డెక్కన్ క్రానికల్ వద్ద, బొమ్మూరు ఏఎంజీ, తూర్పు రైల్వే స్టేషన్, జాతీయ రహదారిపై, ఏడీబీ రోడ్, దివాన్ చెరువు 0 పాయింట్, కొంతమూరు, కాతేరులోని రాముడు చెరువు వద్ద తాత్కాలిక బస్టాండ్లను ఏర్పాటు చేశారు. కొవ్వూరు, నిడదవోలులో కూడా తాత్కాలిక బస్టాండ్లు ఏర్పాటు చేస్తారు. గోదావరి పుష్కరాలకు ప్రయాణికుల సౌకర్యాల మొత్తం 35 కోట్లతో ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. 2015 పుష్కరాల కన్నా 2027 పుష్కరాల ఏర్పాట్లపై ఆర్టీసీ అధిక శ్రద్ధ తీసుకుంటోంది. గత పుష్కరాలకు 3 తాత్కాలిక బస్టాండ్లను, 150 సిటీ బస్సులు మాత్రమే నడపడం గమనార్హం. గోదావరి పుష్కరాలు 2027 జూన్ జూలై నెలల్లో జరుగుతుందండి. మరి కొత్తగా మనకి ప్రభుత్వం ఇచ్చినటువంటి తేదీలు మారినాయి. ప్రీవియస్గా మనం జూలై 23 నుంచి ఆగస్టు 3 దాకా అని చెప్పి అనుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు జూన్ జూలైలో ఆ తేదీలు మార్చారు. జూన్ 26 నుంచి అని చెప్పి మార్చారు. అయితే దీనికోసం ఏపీఎస్ఆర్టీసీ గత పుష్కరాలకి మరి 1741 బస్సులు నడిపించింది. ఈ బస్సులు నడిపించడం ద్వారా ప్రతిరోజు కూడా సుమారుగా 2,89,000 మంది జనాన్ని ఇక్కడికి తీసుకురావడం అనేది జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా రాజమండ్రికి. అయితే ఈసారి 2,500 బస్సులు నడపడం కోసం అని చెప్పి ప్లాన్ చేయడం జరిగింది. దీని ద్వారా సుమారుగా ప్రతిరోజు 4 లక్షల మంది భక్తజనాన్ని తీసుకురావడం కోసం అని చెప్పి ప్లాన్ చేయడం జరిగింది. ఇందుకోసం గత పుష్కరాల్లో మన ఏపీఎస్ఆర్టీసీ రాజమండ్రి మెయిన్ బస్ స్టేషన్ కాకుండా 3 బస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తే తాత్కాలికంగా, ఈసారి మెయిన్ బస్ స్టేషన్ కాకుండా 8 తాత్కాలిక బస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రాజమండ్రి పుష్కరాల రేవు మరియు మిగిలిన ఘాట్లలో ఎంత ప్రాముఖ్యత ఉందో అదేవిధంగా కొవ్వూరులో కూడా గోపాదాల రేవు కూడా అంత ప్రాముఖ్యత ఉంది. కనుక అక్కడ కూడా ఒక 2 తాత్కాలిక బస్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి ఈ వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి నిడదవోలు, కొవ్వూరు డిపోలు కూడా ఈసారి తూర్పుగోదావరి జిల్లాలోకి వచ్చిన కారణంగా మరి నిడదవోలులో కూడా మనం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి నిడదవోలు బస్ స్టేషన్ కూడా ముస్తాబు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ పుష్కర ఘాట్లు అనేవి అంటే గత పుష్కరాల యొక్క ఏర్పాట్లు ఇవన్నీ కూడా సమీక్షించిన తర్వాత కలెక్టర్ గారు కూడా మరిన్ని ఘాట్లు ఏర్పాటు చేసి ఒక్కొక్క ఘాటు దగ్గర విపరీతమైనటువంటి రద్దీ రాకుండా చూసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పి ఆదేశించారు. అందుకని మేము కూడా ఈ సిటీ బస్సులు గత సంవత్సరం గత పుష్కరాలకి
150 బస్సులు నడిపితే ఈసారి 300 బస్సుల దాకా సిటీ బస్సులు నడపాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. ఈ బస్సుల్లో ఏవైతే మనం తాత్కాలిక బస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామో అక్కడ వరకు మరి డిస్ట్రిక్ట్ బస్సులు వస్తే అక్కడ నుంచి ఘాట్ల దాకా నడపడానికి ఈ ఉచిత బస్సులు అంటే ఈ ఉచిత బస్సులన్నీ కూడా ప్రయాణికులందరికీ కూడా ఉచితం. దీనికి మనకి ప్రభుత్వం మళ్ళీ సబ్సిడీ ఇస్తానని చెప్పడం జరిగింది. అందుకోసం అవి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికోసం ఈసారి పుష్కర్ ఘాట్లలో వెళ్ళే మార్గం ఒకటి ఉంటే బయట నుంచి వచ్చే మార్గం ఒకటి ఉంటుంది కనుక భక్తులు ఎవరైతే స్నానం చేయడానికి వస్తూ ఉంటారో వాళ్ళ ఒత్తిడి విపరీతంగా ఉండకుండా అలాంటి చక్కటి ఏర్పాట్లు కూడా చేశారు. మరి దీనికోసం అని చెప్పి అందరూ కూడా వ్యక్తిగత వాహనాలు కాకుండా ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో కనుక వచ్చినట్లయితే ఇక్కడ ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. అదేవిధంగా ఒక క్రమశిక్షణమైనటువంటి పద్ధతిలో మున్సిపల్ కమిషనర్ గారు మరి కలెక్టర్ గారు ఇలాంటి ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఉన్న అధికారులందరూ కలిసి సమన్వయంతో గత కుంభమేళాలో ఏర్పాట్లు చక్కగా ఎవరైతే చేశారో వాళ్ళ సహకారం కూడా తీసుకుని ఈసారి చేయడం జరుగుతుంది కనుక అదే రకమైనటువంటి బడ్జెట్ ప్రతిపాదనలు కూడా చేయడం జరిగింది. గత బడ్జెట్ మనం 3.5 కోట్లతో చేస్తే ఈసారి సుమారుగా 35 కోట్లతో మనకి బడ్జెట్ కూడా అనుకోవడం జరిగింది. అయితే ఇది ఇంకా వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దీని మీద పూర్తి స్థాయిలో సమీక్ష చేసే కొద్దీ మరిన్న పనులు కొన్ని పెంచడమని తగ్గించడమని ఇలాంటివన్నీ ఉంటుంటాయి. ఇవన్నీ కూడా సక్రమంగా చేసే విధంగా ఎప్పటికప్పుడు మనకి రివ్యూ మీటింగ్స్ చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తుందూరులో రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. రైతులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా. తన మీద నమోదైన కేసులను తానే ఎత్తించేయించుకున్న ముఖ్యమంత్రి చరిత్రలో చంద్రబాబు ఒక్కరే. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతులు ఇప్పుడు కష్టాలు పడుతున్నారన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనిల్. కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంలా మారిందని ధ్వజం. టీటీడీ పరకామణిలో అవకతవకల వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేమూరి ఆనంద్ సూర్య ధ్వజం. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.